రమేష్ ఒక ఆహార పదార్థాలు నిల్వ చేసే ఫ్యాక్టరీలో ఒక అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం కోల్డ్ రూమ్లో పనిచేస్తూ ఉంటే, పరిశీలిస్తూ ఉంటే తలుపులో అకస్మాత్తుగా మూసుకుపోయి తాళం పడిపోయింది. ఆ శీతల గిడ్డంగిలో ఇరుక్కుపోయాడు. తలుపులు తట్టినా, బాదినా, కేకలు పెట్టినా ఎవ్వరికీ వినిపించడం లేదు. చల్లదనం పెరిగిపోయి చలికి గడ్డగట్టుకొని పోయి చావు అంచులకు వెళ్ళిపోయే స్థితికి వచ్చేశాడు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డ్ తలుపులు తీసి ప్రాణాలు కాపాడాడు. రమేష్ తేరుకొని, నేను ఇందులో ఉన్నానని నీకెట్లా తెలిసింది అని అడిగాడు. సార్, నేను 35 సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. ప్రతిరోజు ఎందరో ఉద్యోగులు, కార్మికులు వస్తుంటారు, పోతుంటారు. కానీ మీలాంటి వారు ఏ కొద్ది మందో ఉదయం వచ్చేటప్పుడు గుడ్ మార్నింగ్ అని, సాయంత్రం వెళ్ళేటప్పుడు బాయ్ అని చెయ్యూపుతూ పలకరిస్తారు. చాలామందికి నేను ఒకరిని ఇక్కడ పనిచేస్తున్నాను అన్న స్పృహే ఉండదు. ఈరోజు ఉదయం మీ మాట విన్నానే కానీ సాయంత్రం వెళ్ళేటప్పుడు గుడ్ ఈవినింగ్, బాయ్, సీ యూ అనే మీ మాటలు, మీ పలకరింపులు వినబడలేదు. నేను ప్రతిరోజు మీరు నవ్వుతూ చెప్పే హాయ్, బాయ్ అంటూ చెప్పే మీ మాటలకి నేను ఎదురు చూస్తూ ఉంటాను. అనుమానం వచ్చి ఒక్కసారి చూద్దామని లోపలికి వచ్చాను. ఏదో జరిగిందని అనుమానం వచ్చింది. మీరిలా కొన ఊపిరితో కనబడ్డారు. వినయంగా ఉండండి. చుట్టూ ఉన్నవారిని ప్రేమాభిమానాలతో, చిరునవ్వుతో పలకరించండి. జీవితం చాలా చిన్నది. ఈరోజు ఇటువంటి ఏ విలువ, గుర్తింపు లేని పనులే రేపు మనకు ఏదో ఒక రూపంలో తోడ్పడుతూ ఉంటాయి. గుడ్ లక్.